హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సున్నుండలు చేద్దాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, ఈరోజు కుదిరింది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత ఏమంటే మినపగుళ్ళు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు నోట్లో వేసుకుంటే కటక్కమైన సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మినపగుళ్ళు ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని అదే ప్యాన్లో బియ్యం వేసుకోవాలి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 1/2 గ్లాస్ బియ్యం వేసుకోవాలి. బియ్యం ఎందుకు వేసుకోవాలి అంటే మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా వస్తే చాలా టేస్టీగా వస్తాయి, అందుకే బియ్యం వేసుకోవాలి. బియ్యము మినపగుళ్ళు బాగా ఫ్రై అయిపోయాక మిక్సీలో వేసుకొని పిండిలో అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేమంటే యాలకులు, 1 కప్పు పంచదార అయితే గ్రైండ్ చేసుకోవాలి. మీకు పంచదార నచ్చకపోతే బెల్లం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. పంచదార, ఈ మినప సున్నుండల పిండి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఏమంటే నెయ్యిని వచ్చి లైట్గా యాడ్ చేసుకొని ఈ పిండిలో వచ్చేమంటే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నెయ్యి వేసుకున్నాం అనుకోండి వాటర్లో వచ్చేస్తుంది. జాగ్రత్తగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏమంటే బాగా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న లడ్డుల్లో చుట్టుకొని మొత్తం అన్ని లడ్డులు చుట్టేశాక ఒక అరగంట గంట సేపు పక్కకు వదిలిస్తే సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే డెకరేషన్ చేశాను. ఈ డ్రై ఫ్రూట్స్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? ఎంతమంది సున్నుండలు చేసుకొని తిన్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.